ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అనిల్. సో మేమైతే మా బాబుకి ప్రీ స్కూల్లో జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. బట్ దానికి ముందు ఏంటంటే రీసెంట్ గానే మేము అక్షరాభ్యాసం ఫినిష్ చేసుకుందాం తనకి. సో మేము ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి థాట్ ప్రాసెస్ ఏంటంటే, సో నెక్స్ట్ 2 to 3 months తర్వాత నుంచి జూన్ నుంచి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్ని స్కూళ్ళల్లో. సో ఈ లోపు తనకి ఏంటంటే కొంచెం స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది అర్థమవుతుంది. అండ్ ఆల్సో తను ఈ టైం డిసిప్లిన్ ఉంటుంది. సో మార్నింగ్ లేవటం, ఆన్ టైం బ్రేక్ఫాస్ట్ చేయటం, అండ్ ఆల్సో బ్రేక్ ని మధ్యలో తినటం, అండ్ ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్ గా తనకి అలవాటు అవుతాయని చెప్పి మేము ఇప్పటి నుంచి అలవాటు చేయడం మొదలు పెడతాం. బట్ వీ డిసైడెడ్ దట్ ఒక 1 week వరకు తను కొంచెం అల్లరి పెడతాడు ఆర్ ఏడుస్తాడు ఆర్ ఇట్లా ఉంటుందని మేము డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయిన తర్వాతనే మేము ఈ థాట్ ప్రాసెస్ లోకి వెళ్తున్నాం. అండ్ ఈ వీడియో అంతా కూడా తనకి మేము స్కూల్కి తీసుకెళ్తాం, అండ్ ఏ స్కూల్ ఎక్కడ ఉంటుంది, అండ్ ఆల్సో తన రియాక్షన్ ఏంటి, సో దాన్ని వాడు ఎలా అడాప్ట్ చేసుకుంటాడు అన్నది ఈ వీడియో అంతా కూడా క్యాప్చర్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా బాబుకి ఈరోజు ఫస్ట్ డే కావడంతో తనకి నచ్చిన ఫేవరెట్ దోశ అయితే ఇద్దామని మేము డిసైడ్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అది పెట్టాం. దాని తర్వాత మా బాబుకి అడిగాను, నువ్వు ఎక్సైటెడ్గా ఉన్నావా ఈరోజు స్కూల్కి వెళ్తున్నావు అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మా బాబు అయితే చెప్పడం జరిగింది. సో దాని తర్వాత తనకి ఇంకా రెడీ చేసి తనకి నచ్చిన బ్యాగ్ని అయితే ఇచ్చాము. ఇంకా బ్యాగ్ వేసుకుని అటు ఇటు ఇంకా హాల్లో ఫుల్గా తిరిగేసాడు. ఇంకా సరే వెళ్దాం పద అని చెప్పి ఇంకా కార్ తీసుకొని మేమైతే బయలుదేరాం. ఇటువైపు నేను, ఇంకా అటువైపు మా బాబు కూర్చొని ఇంకా ఎలా ముచ్చట్లాడాడు చూడండి. స్కూల్ ఏం చేస్తావు? స్కూల్కి వెళ్ళి గేమ్స్ మాట్లాడి అదే యాక్టివిటీస్ చేస్తారా నీకండి? ఇంకేం చేస్తారు? ఏమో తెలీదా? వెళ్తాయి కానీ తెలీదా? సరే వెళ్దామా? లెట్స్ గో. లెట్స్ గో. మేమైతే ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ఆ సన్ రైజ్ అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మేము ఆ రోడ్ అంతా అలా పాస్ అవుతూ స్కూల్కి రీచ్ అయ్యాము. బట్ ఈలోపు మాకు ఏమనిపించిందంటే ఎర్లీ మార్నింగ్ ఈ టైంకి స్కూల్కి దేబడ్డం చాలా యూనిక్గా అనిపించింది. అండ్ ఆల్సో స్కూల్ చాలా దగ్గరనే మా హౌస్ కూడా. సో ఇంకా ఇక్కడ చూడండి స్కూల్ అయితే వచ్చేసింది. సో బయట టీచర్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో మా బాబు అయితే పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి 2nd floorలో వీళ్ళ ప్లే గ్రూప్ ఉంటుంది. సో గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ. నేషనల్ బర్డ్, నేషనల్ వాటర్ యానిమల్, నేషనల్ ఫ్రూట్, నేషనల్ ఫ్లవర్, నేషనల్ ఫ్లాగ్. Let's start our national song. Vande బాబు అయితే లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని అలా చూస్తూ ఉండిపోయాడు. వాడి రియాక్షన్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ వీళ్ళకి లోపల స్కూల్ అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఈ ఏరియాలో ప్రీ స్కూల్ ఉంటుంది, డే కేర్ ఉంటుంది, అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర డే కేర్ అండ్ ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి అవైలబుల్గా. సో మేమైతే తనకి ఈ చైర్ మీద కూర్చోమని చెప్పాము. బట్ మా వాడైతే కూర్చొని అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కొంచెం నిల్చున్నాడు. అండ్ ఈ గ్రీన్ చైర్లోనే పోనీ కూర్చున్నాక టీచర్ వస్తారు, నీ స్లేట్ అది ఇస్తారని చెప్తే సరే అని కూర్చున్నాడు. అండ్ ఈ స్కూల్ అయితే చాలా దగ్గరగానే ఉంటుంది ఈ లొకేషన్లో. అండ్ వీళ్ళన్నీ చాలా నీట్గా ఆర్గనైజర్గా అన్నీ ఉంచుకున్నారు. అండ్ దే హ్యావ్ దిస్ హ్యూజ్ స్పేస్. సో రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ స్కూల్. సో అందుకని నేను ఈ స్కూల్ అడ్రస్ అది కూడా డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తాను. ఇంకా ఈ స్కూల్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అరుణ మ్యామ్ ఉన్నారు. సో ఆవిడైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. We are from Sri Akshara Little Brothers. Preschool will provide services to the classes from playgroup to UKG. Playgroup, nursery, LKG and UKG. So, and we are providing daycare facility also. Daycareలో అంటే పిల్లలు మన దగ్గర ఎలా ఉండాలి అంటే అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్. సో పేరెంట్స్ నుంచి వాళ్ళకు కొంచెం అలా లైక్ రిలీఫ్ లెక్కే. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతగానో అలా ఇంట్లోనే ఉంటారు. సో అందుకని వాళ్ళు కొంచెం రిలీఫ్ ఉండడానికి, పిల్లలతో మింగిల్ అవ్వడానికి డేకేర్ అనేది చూస్ చేసుకుంటారు. అండ్ డేకేర్ అనేది ఓన్లీ లైక్ జాబ్ హోల్డర్స్ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ డే పిల్లలతో ఉండలేరు కాబట్టి. సో ఫ్రమ్ 9 to 5 we will provide daycare facility to all the children
who they meet. వచ్చేసి స్ట్రెంత్ ఓన్లీ 4 members at first. అంటే జాయిన్ అయ్యేది కూడా 1-2 members మాత్రమే. సో కాకపోతే ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ కొంచెం భయపడేవారు, కొంచెం కదా ఎక్కువ భయపడేవారు. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఉండడం వేరు, అదర్ దాన్ పేరెంట్స్ దగ్గర ఉండడం చేసి మా ఎన్విరాన్మెంట్ చూసి మేము ఇచ్చే ఫెసిలిటీస్ని చూసి వాళ్ళు కొంచెం మమ్మల్ని ఎక్కువగా నమ్మేసి ఆ 4 members స్టార్ట్ చేశారు. లైక్ ప్లే గ్రూప్ ఒకరు, నర్సరీకి ఇద్దరు, ఎల్కేజీకి ఒకరే. తర్వాత అక్కడి నుంచి అలాగా ఫ్రెండ్స్ వచ్చారు 3 members ఒకేసారి ఎల్కేజీ కావాలన్నారు. వాళ్ళు బాగా నమ్మారు. కనీసం వాళ్ళు నర్సరీకి కూడా వెళ్ళలేదు. బట్ వాళ్ళకి ఇప్పుడు అన్ని క్యాపిటల్, స్మాల్, రైమ్స్, స్టోరీస్ టెల్లింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళు అన్నీ చెప్తారు. ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయ్యే చూస్తే మేమే షాక్ అవుతాం, మా పిల్లలు ఎంత బాగా డెవలప్ అయ్యారా అని. ఇదంతా క్రెడిట్ అంతా తీసుకెళ్ళి మాత్రం మా టీచర్స్, వెల్ ఎడ్యుకేటెడ్ ట్రైన్ టీచర్స్, బీఈడీ హోల్డర్స్ మాత్రమే వాళ్ళని తీసుకున్నాం. సో వాళ్ళు మాకు సపోర్ట్ చేసేది చాలా ఎక్కువ, తక్కువ అయితే అస్సలు కాదు. వాళ్ళు మేమైతే ఏ విషయంలో కూడా తక్కువ చేయలేం. అండ్ ఇప్పుడు స్ట్రెంత్ వచ్చేసి 24 అండ్ ఈరోజు ఒక ఇద్దరు జాయిన్ అయ్యారు. సో 26 అలా డే బై డే అలా ఇంక్రీజ్ అవుతుంది. మేము స్టార్ట్ చేసి జస్ట్ 11 సో ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయండి లైక్ స్కూల్లో అండ్ టైమింగ్స్ ఏంటి? టైమ్స్ వచ్చేసి 9 to 12:30 అండ్ పిల్లలందరూ గ్యాదర్ అయ్యేటప్పటికి 9:30 అవుతుంది. సో 9:15, 9:20 అవుతుంది. ఆ 9:20కి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ చేస్తాం. అందులో గాయత్రి మంత్రం, వందే మాతరం, గుడ్ హ్యాబిట్స్, తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి, జంక్ ఫుడ్స్ తినకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ వాళ్ళు మనం చెప్తాము, చేస్తాము. అండ్ నేషనల్ యానిమల్, సాంగ్, బర్డ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ముందే అండ్ దాని తర్వాత 12:30 వరకు. బట్ క్లాసెస్ ఏదైనా సరే అప్ టు 12 వరకే. సో 11:45 వరకే. చదివే టైంలో చదువు ఉంటుంది, పాంపరింగ్ వచ్చేసి అలానే ఉంటుంది. వాళ్ళ కేరింగ్ కూడా అంతకు మించే ఉంటుంది. పేరెంట్స్ కంటే ఎక్కువ ఇస్తాం మేమే. ఆ టైంలో ఉంటే వాళ్ళ పేరెంట్స్ని మర్చిపోవాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ. ఎలా ఉంది స్కూల్? స్కూల్ బాగుందా? ఏం చేసావు స్కూల్లో? నువ్వు ఏం చేసావు స్కూల్లో? ఆడుకున్నావా? యాక్టివిటీస్ ఆడిపించారా? ఇంకేం చేసావు? అమ్మమ్మ పెట్టారా? ఇంకా బాగుందా? మళ్ళీ రేపు వెళ్తావా స్కూల్కి? రేపు వెళ్తావా? నచ్చిందా? మార్నింగ్ వెళ్ళిపోతావు 9 o'clockకి. సూపర్. స్కూల్ బాగుందా? చూడు ఇటువైపు చూడు. సూపర్. వెళ్తావా రేపు నుంచి?